పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి మోత్కుపల్లి సంచలన కామెంట్స్ చేశారు. 200 సార్లు ఫోన్ చేసినా సీఎం రేవంత్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ కూడా మోత్కుపల్లి నరసింహులు వాపోయారు. మా జాతి సమస్యలు చెప్పుకుందామనుకుంటే 2.5 ఏళ్ల నుంచి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ చెప్పారు. మాదిగల సన్మాన సభకు కూడా ఆహ్వానించలేదంటూ వాపోయారు. ఎస్సీ సామాజిక వర్గానికి ఒక్కటే కార్పొరేషన్ ఇచ్చారంటూ కూడా చెప్పారు. అన్ని చోట్ల మా వర్గానికి అన్యాయమే జరుగుతోందంటూ కామెంట్ చేశారు. మాదిగ భవనం కోసం 5 ఎకరాల స్థలం కావాలంటూ కూడా చెప్పారు మోత్కుపల్లి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏంటి మోత్కుపల్లి నరసింహులు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఎందుకు పట్టించుకోవడం లేదు? కనీసం సీనియర్ నేతల్ని సరే పిలిపించి మాట్లాడకపోయినప్పటికీ కూడా ఫోన్ చేసినప్పుడైనా అపాయింట్మెంట్ అడిగినప్పుడైనా అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేస్తే వచ్చి ఒక 10 నిమిషాలు వారి సమస్యలు చెప్పుకోవడమా, లేకపోతే దీనికి సంబంధించి వారి బాధలు చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా పార్టీలో లేదా అనేటువంటిది మోత్కుపల్లి ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక సీనియర్ నేత పట్ల ఈ విధంగా ఉంటే ఏంటి? గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసినటువంటి నేతలుగా కూడా చెప్తూ ఉంటారు. సో ఏంటి, ఏ విధంగా చూడాలంటారు మోత్కుపల్లి కామెంట్స్కి సంబంధించి? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను 200 సార్లు ఫోన్ చేసినా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, నా ఫోను రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జాతి సమస్యలకు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని నేను గతంలోనే ఆయనను కలిసినప్పుడు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా కలవాలని ప్రయత్నిస్తున్నాను, ఎక్కడ కూడా నన్ను కలవడానికి సంసిద్ధంగా ఆయన లేరు, సో ఫోన్ ఎత్తటం లేదు అంటూ కూడా ఆయన విమర్శించిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే మొన్న జరిగినటువంటి హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో జరిగినటువంటి మాదిగ ఉద్యోగాల సమన్వయ కమిటీ నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సభకు నన్ను పిలవలేదు, నాకు ఒక లెటర్ పంపించలేదు రావాలని అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తాం. దాంతో పాటుగా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్పొరేషన్ పదవులు కావచ్చు, అలాగే ఏదైనా పార్టీలో ఇతరత్ర పదవులు కావచ్చు, కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ఒకటే పదవి మాత్రమే ఇచ్చారు, మాదిగలకు అన్యాయం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున వాపోయిన పరిస్థితి ఉంది. ఇటు రాష్ట్రంలోనే కాకుండా అటు దేశంలో కూడా మొత్తం కూడా మరి పెద్ద ఎత్తున మాదిగలకు అన్యాయం జరుగుతుందంటూ మాట్లాడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పార్లమెంటు, రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మాదిగలకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ కూడా ఆయన అసహనం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. దాంతో పాటుగా సో ఆయన సొంతంగా ఏదైతే మాదిగ మహాశక్తి అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసుకొని మాదిగల అభివృద్ధి కోసం నేను పాటుపడతానంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. దాంతో పాటు ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక సంస్థ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ అసహనం కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే ముఖ్యంగా ఇదే 2024లో ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గురించి ఇదే మోత్కుపల్లి నరసింహులు పెద్ద ఎత్తున కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. మాదిగల కోసం ఎనలేని కృషి చేసినటువంటి ఎవరైనా పర్సన్ ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అంటూ కూడా ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి నిర్ణయం కావచ్చు, అప్పుడు పెద్ద ఎత్తున పూడిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. సో మేము రుణపడి ఉంటాము, రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామంటూ కూడా ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం కూడా మాదిగల కోసం ఈ ఇప్పుడున్న ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన గతంలో 2024 కొంతమంది చెప్తుంది ఏంటి అంటే ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే కాబట్టి కనీసం ఆ ఒక్క విషయాన్నైనా సరే దృష్టిలో ఉంచుకొని వారు అడిగినప్పుడు, అంటే అన్నిసార్లు కాల్ చేసినప్పుడు ఒక్కసారైనా సరే రండి మాట్లాడదామని చెప్పి పిలిచి వారి సాధక బాధకాలా, లేకపోతే వారి జాతి సమస్యలా, లేకపోతే ఇతరత్ర వాటన్నిటి గురించి అడిగితే బాగుంటుందనేది కూడా సన్నిహితులు చెప్తున్నటువంటి మాట కదా. ఎందుకు రేవంత్ రెడ్డి పర్టికులర్గా మోత్కుపల్లి నరసింహులు పట్ల ఆ విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఒక మాట. అలాగే మొహం మీద కొట్టినట్టుగానే మాట్లాడతాను, నేను నా వైఖరి ఇంతే, నేను ముక్కుసూటిగానే ఉంటాను అనేటువంటి నేతగా కూడా మోత్కుపల్లికి పేరుంది కదా. అందుకోసమే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేయట్లేదు అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తుంది. ఈ మిక్స్డ్ ఇష్యూస్ని ఎలా చూడాలంటారు?
అయితే ముఖ్యంగా మీరు అన్నట్టు ఇక్కడ చాలా ఈక్వేషన్స్ ఉంటాయి మురళి. ముఖ్యంగా అంటే ఆలేరు నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఒక కీలక నేత అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రభుత్వ విప్గా ఉన్నారు. సో ఆయన ఒకవేళ మంచిగా ఉంటే మరి నెక్స్ట్ ఏమైనా టికెట్ ఆశించే అవకాశం ఉంటుందా అనేది ఒక అంశం అయితే, సో ఏదో ఆశించే నా దగ్గరికి వస్తున్నారు తప్ప నిజంగా మరి నన్ను అప్రిషియేట్ చేయడానికి వస్తున్నారా అనే కోణంలో కూడా ఆలోచించే అవకాశం ఉంటది. దాంతో పాటుగా సీనియర్ నాయకులు ఎవరైతే ఏ పార్టీలోనైనా సీనియర్ నాయకులు, దాంతో పాటు ఆర్థికంగా ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్లకు, ఎందుకంటే గవర్నమెంట్ నడవాలంటే ఆర్థికంగా సమిష్టిగా ఉండాలి కాబట్టి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు, అలాగే మొత్తం కూడా పార్టీ కొంత అటు ఇటు అయిన సందర్భంలో కొంత ఈ ఆర్థిక పలుకుబడి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ స్పెక్యులేషన్స్ తోనే రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నా అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏ మాజీలను కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. అది ఆ పాత పార్టీ నుంచి వచ్చిన వాళ్ళైనా, లేదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ అధికారులైనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతా కూడా యంగ్ లీడర్స్ ని తన మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుందో అలా ఆలోచించే వాళ్ళను, గ్రౌండ్ లో ఉండే వాళ్ళను, రేపు అధికారంలోకి రావడానికి ఎలా కృషి చేస్తున్నారు అనే చూసే వాళ్ళని మాత్రమే ఆయన ముందుకు తీసుకెళ్తూ ఆయన వెళ్తున్నారు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా మోత్కుపల్లి విషయంలో చాలా అంటే వ్యతిరేకత అయితే గతం నుంచి కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం రాకముందు ఏదో కలిసి పనిచేశారు, కానీ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా మోత్కుపల్లితో మాట్లాడడం కానీ, మోత్కుపల్లితో ఆయన ఇది చేయడం కానీ ఎక్కడా లేదు. ఏదో ఒక సందర్భంలో 2024 లో ఒక వేడుకలో మాట్లాడారు తప్ప మిగతా ఎక్కడ కూడా ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదు. అప్పటి నుంచి కూడా ఆయన అసహనం వ్యక్తం చేసుకుంటూనే వచ్చారు. సో ఇప్పుడు ప్రస్తుతం మరోసారి ఆయన చేసిన విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినాయి. దాంతో పాటు సీనియర్ ఇక్కడ యంగ్ లీడర్ వర్సెస్ ఓల్డ్ లీడర్స్ గా మారిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక సీఎం రేవంత్ పై మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన కామెంట్స్ చేశారు. 200 సార్లు ఫోన్ చేసిన సీఎం రేవంత్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ వాపోయారు. మా జాతి సమస్యలు చెప్పుకుందామనుకుంటే 2.5 ఏళ్ల నుంచి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ చెప్పారు. మాదిగల సన్మాన సభకు కూడా ఆహ్వానించలేదంటూ కామెంట్ చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి ఒకటే కార్పొరేషన్ ఇచ్చారని కూడా చెప్పారు మోత్కుపల్లి. అన్ని చోట్ల మా వర్గానికి అన్యాయమే జరుగుతోందంటూ చెప్పారు. మాదిగ భవనం కోసం 5 ఎకరాల స్థలం కావాలంటూ కోరారు మోత్కుపల్లి నరసింహులు.